హలో ఫ్రెండ్స్, మేకపోతు తలకాయ మాంసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఉల్లిగడ్డలు, ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, చెక్క, లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఉల్లిగడ్డల పేస్ట్ వేగాక ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. బిర్యానీ ఆకు, తలకాయ మాంసం, సరిపడ కల్లుప్పు, సరిపడ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడ నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తలకాయ మాంసం ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. తలకాయ మాంసం బాగా ఉడికింది. దానిలో మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మాంసం రెడీ అయింది. ఇది చపాతీ, అన్నం, సంగటి అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఫ్యాట్ ఉండదు.